కాఫీ అందుకు గిల్లాలా? నొప్పి పెట్టిందో ఇది తాగండి, నొప్పిపోతుంది. దోశలు తీసుకురాపో. ఉన్నాయి కదా. చట్నీ తీసుకురాపో. ఉంది కదా. మంచినీళ్ళు తీసుకురా. అయ్యి ఉన్నాయి కదా. కళ్ళున్నాయా? ఉన్నాయిగా, ఇగో. అందుకే చెప్తున్నాను, ఇంత కళ్ళు వేసుకుని ఆయన తింటుంటే నువ్వేం చూడక్కర్లేదు. పైకి నుంచి అది చెప్పొచ్చు కదా. ఇంతలోనే చేయి కడిగేశారే. ఆఫీస్ కి టైం అయిపోయింది భారతి. ఆగండి, చేతిలో అమ్మండి. 3 సార్లు. ఇరుగోళ్ళ కళ్ళు, పొరుగోళ్ళ కళ్ళు, అయిన వాళ్ళ కళ్ళు, కాని వాళ్ళ కళ్ళు, మా అప్పిగాడి కళ్ళు, నా కళ్ళు, అడ్డమైన చూపులు చూసిన కళ్ళని పడేలా పెళ్ళిపోవాలి. ఇక మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇంత లేట్ అయిందేంటండి? మీటింగ్ పూర్తయ్యేదాకా తెలీదు. డిన్నర్ కూడా అరేంజ్ చేశారని. వండకపోతే బాగుండదు కదా, అందుకనే కొంచెం లేట్ అయింది. నువ్వు భోంచేసావా? లేదు. 1 గంట అయింది, ఇంకా భోంచలేదా? లేదండి, మీరు వస్తారని ఎదురు చూశాను. ఐఎమ్ సారీ భారతి, అది భోంచొద్దు గాని. ఎవరు కావాలా? మిస్టర్ నందగోపాల్. ఆయన లేరు. ఎందుకే బుకాయిస్తావు? బయట కారు కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు ఎవరిని కలవరా? వాళ్ళ నాన్నగారి కాలం నుంచి మేనేజర్ని మర్చిపోయావా? వాళ్ళ నాన్న కలవండి, పైకి పోయారుగా. ఆ పని నువ్వు చేయి. ഞാൻ ചാരൻ നോക്കണം. నువ్వు ఆపేసిన లోపలికి రా. బయటికి చూడ మరందుపోయి. అక్కర్లేదు, నీటైన మనుషుల ముందు నీటిగానే కొట్టాలి. అదా కరెక్ట్. ఇంత ఎడతలు ఇంత విస్కే కుడికాను. నేను మనిషిని మర్చిపోవాలి, అందుకు తాగుతున్నాను. సారీ ఇప్పుడు యార మరక్కాను. నేను ఇంతకాలం మంచివాడు నమ్ముతున్న ఓ పెద్ద మనిషి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని మర్చిపోవడం కోసం నేను తాగుతున్నాను. దానికి సరే అంత సారుకు బుద్ధిల్లే. ఇంత పెణ్కుట్టి భారతి బుద్ధి ఎంగ పోయి. భారతి బుద్ధికి ఏమైందయ్యా? అసలు నీ బుద్ధి ఏమైందని అడుగుతున్నాను. అసలు ఆడది స్వతంత్రంగా బతకడం తప్ప అని నేను అడుగుతున్నాను. తప్పు గురించి స్త్రీకి స్వాతంత్రం వేణుమణి అన్న గురజాడ అప్పు కుట్టి పిచ్చి కుట్టి కాదు, గురజాడ అప్పారావు. అదే అసలు మహాత్మా గాంధీ ఏమన్నాడు? ఎన్నాడు? నార్యం మరి భార్యం అన్నాడు. మీరు అసలు చుమ్మా డిస్టర్బ్ చేయదు, పోయికో. ఎవరు నన్ను డిస్టర్బ్ చేసింది? నిన్న భారతి తప్పు చేయింది. భారతి ఏం తప్పు చేసిందా? ఆ రాస్కల్ గారు తప్పు చేశాడు. నీకు బుద్ధి ఉంటే ముందు నువ్వు తెలుసుకో. సరే, అది నాటకం. పత్రికల్లో ఫోటో ఎప్పుడు వందు? నువ్వే కదరా రాస్కల్ గారికి ఫోటో ఇచ్చిన వెతవి. இந்த போட்டோ நோக்கி இதுல பாரத பேச உண்டா? நோக்கி అరే ఇదెలా జరిగింది? இந்த ராஜா குட்டி இல்லல்லோ. இந்த பாரத் போட்டோ அழகா கட் பண்ணி போட்டோல ஒட்டி పేపర్లో ఎట్టి వీధిలోకి గిరాటెట్టి. చూడు నందు, బాగా ఆలోచించు. వాడిని భారతి ప్రేమిస్తే పిచ్చెక్కినట్టు నీ వెంట ఎందుకు పడుతుంది చెప్పు? డబ్బు కోసం అంటావా? నీకంటే ధావంతులు బిడ్డ భారత్. ఆలోచించు. మరి సరే, ഞാൻ കോപത്തിൽ അടിച്ചു. ഭാരതി ഇങ്ങ വന്ന് సారీ சொல்லலாம் இல்ல. లవ్ பண்ணும்போது மட்டும் 100 వాటి గొడవ చేసేది இல்ல. అరే ఆడపిల్ల అంతేరా. తను నమ్మిన దైవం తనను సందేహిస్తే భరించలేదు, కృంగి కృషించిపోతుంది. అప్పుడు ఇన్నాళ్ళు மட்டும் అంత పొన్ను ఎందాను. రే పోరా, నేను పర్సనల్ గా మాట్లాడాలి. శ్రీ గురువాయూరప్పనే ఆడించిదల్లే కేళమనే. బాబు నందు, కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా ఒకసారి అబద్ధం కావచ్చు. మనస్సు విప్పి మాట్లాడినప్పుడే నిజం బయటపడుతుంది. భారతిని ఒక్కసారి కలిసి మాట్లాడు, నిజం నీకే తెలుస్తుంది. సమస్య చీకటి తెరలాగే విడిపోతుంది. నేను నీకు మావయ్య లాంటి వాడిని అన్నావు కదా బాబు, నా మాట మీద గౌరవం ఉంచి నీ ఒక్కసారి వెళ్ళు ప్లీజ్. హలో, నేనమ్మా అంకుల్ని మాట్లాడుతున్నాను. నందుతో అంతా మాట్లాడేశాను, నీ దగ్గరికే బయలుదేరాడు. ఈ పాటికే సగం తోలో ఉంటాడమ్మా. నువ్వు చక్కగా డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు.
వచ్చి దాంతో తీసుకెళ్తాడో లేదో చూస్తూ ఉండు. నిజంగానా? చెప్పేదెవరమ్మా? అంకుల్ని. త్వరగా రెడీకా? అలాగే అంకుల్. ఓహో, బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకున్నా. నేను వస్తున్నట్టు కలొచ్చిందా? వెరీ స్వీట్. స్వీట్ గా ఉన్న నా బ్రతుకులో విషయం కలిపావు. మర్యాదగా వెళ్ళిపో. మరే ఆ విషయం చెప్పాగా నీ మొగుడు నేను బయటికి గెట్టేశాడు. నీ విషయం వాడికి అస్సలు తెలియదు. నా ఒక్కడికే బాగా తెలుసు. అందుకే అన్నారు ఒకళ్ళ సంగతిలో ఒకళ్ళు తెలుసుకున్నోళ్లే పెళ్లిళ్ళు చేసుకోమని. సిద్ధాంతాలు చెప్తున్నావా? చచ్చా, సిద్ధాంతాలు వేదాంతాలని మాయ మాటలు చెప్పి మోసం చేసే టైప్ కాదు నేను. నేనంతా ప్రాక్టికల్. తాళి కట్టి మూడొల్లేసింది నీ మెళ్ళో ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను. నువ్వు రెడీయా? షటప్. నేనేం వదిలేసిన ఆడదాన్ని కాదురా. అబ్బా, కనిపిస్తూనే ఉందిగా నీ కాపురం. చూడు మిస్టర్, ఆడపిల్ల ఒక క్రమశిక్షణకు లోబడి ఉండాలన్న కట్టుబాటు నీతో చనువుగా ఉండడం వల్ల నేను మీరిన మాట నిజమే. ఆ తప్పుకి నా బ్రతుకుని బలి తీసుకోకు. ప్లీజ్ వెళ్ళిపో. సరే వెళ్తాను, మళ్ళీ వస్తాను. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. చూడు భారతి, వేటగాడు రోజు అలా వేస్తూనే ఉంటాడు. పిట్ట పడకపోతే వదిలేస్తాడా? మళ్ళీ వేస్తాడు. ఎప్పుడోకప్పుడు పడక తప్పదు. ఇన్నేళ్లు లేని దరిద్ర పాటు ఇప్పుడు ఎందుకు బాబు? వద్దండి బాబు, నా మాట అనండి. ఆ దరిద్రాన్ని నేను మర్చిపోవాలి. నా మాట అనుకోండి బాబు, తాకండి బాబు. పోరా, పో పో. నమస్కారం సార్. చేసుకో పెళ్లి చేసుకుంటున్నాను. నా పెళ్లికి మీరు తప్పనిసరిగా రావాలి. నా పెళ్లి కార్డు ఫస్ట్ మీకే ఇస్తున్నాను సార్. ఓకే, తప్పకుండా వస్తాను.